హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ ఎలా ఉంది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు తెలుసుకుందామా? ఇంకెందుకంటే ఆలస్యం, మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాం. పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మూవీ ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? రెడీ బాయ్. బాగుంది సినిమా. బాగుందండి, చాలా బాగుంది. బాగుంది. ఆబ్వియస్లీ సూపర్ 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 అండి సినిమా. ఎక్సలెంట్, సూపర్, అంతా సూపర్ అండి. వార్ ఎపిసోడ్ సూపర్ ఉన్నాయి అసలు. పాతేసినట్టే సినిమా. 99 ఒక ఎత్తు, 100 సినిమా ఒక ఎత్తు. బాగుంది బాగుంది చాలా బాగుంది. బాగుంది సార్. అసలు సరే, కార్ ఎగ్జిట్ దగ్గర ఉంటా వచ్చేసి. చాలా బాగుంది. బాగుందండి. బ్లాక్ బస్టర్ అండి. బాగుంది, పిక్చరైజేషన్ బాగుంది. బాగుంది. వెరీ గుడ్ మూవీ. చాలా బాగుంది. ఎక్స్ట్రా చాలా బాగుందండి. పక్కా హిస్టారికల్ ఎపిక్ సూపర్ మూవీ. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. బాగుంది, మూవీ బాగుంది. సూపర్ సార్ సినిమా. బాగుందండి సినిమా. చాలా బాగుందండి. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. బాలయ్య గురించి అసలు ఏం చెప్తామండి. 99 సినిమాల తర్వాత 100వ సినిమా. 99 వేటాడి 100వ వేట ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకులు చెప్తారు, జనం చెప్తారు. అసలు వర్డ్స్ లేవు, నో వర్డ్స్. మనం అనామకులం కాదు, మనకు ఒక చరిత్ర ఉందని చెప్పి చిత్రానికి తెరకెక్కించిన కృషికి, అదే కాకుండా బాలయ్య గారు ఇటువంటి చిత్రాన్ని, చరిత్ర ఉన్న చిత్రాన్ని తెలుగోడికి అందిస్తుంటూ, అదేవిధంగా మనకంటూ ఒక గౌరవం ఉందని చెప్పి నిలిపిన ఒక గొప్ప చిత్రం అండి. ప్రతి ఒక్కడు, ఒక తెలుగోడిగా ప్రతి ఒక్కడు చూడొచ్చు. డైలాగ్స్ ఎక్సలెంట్. ఐ లైక్ సూపర్ సూపర్ అండి, సూపర్. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. మూవీ చాలా బాగుంది. ఇట్స్ విజువల్ ట్రీట్ అండ్ ఐ థింక్ క్రిష్ వన్ టైమ్ క్లాసిక్ అండ్ ప్రతి తెలుగువాడు గర్వాల్సిన మూవీ. సో ఇట్స్ గ్రాండ్ విజువల్ వండర్. సంక్రాంతి బుల్లోడు బాలయ్య అంతే. ఇంకా సంక్రాంతి బరిలో మంచి మూవీ వచ్చిందండి చాలా రోజుల తర్వాత. సూపర్ బండి, ఎక్సలెంట్. సూపర్ సూపర్ హైలైట్. ఎక్సలెంట్ మూవీ బాస్. సూపర్ సూపర్ సూపర్. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ మూవీ. సూపర్ సూపర్ ఎక్సలెంట్ అన్న. సూపర్ సూపర్ బాగుంది. చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్. జై బాలయ్య. బాలకృష్ణాపురం శ్రీకృష్ణులో అన్న ఎన్టీఆర్ని చూసాం. శాతకర్ణి కాదు, బ్లాక్ బస్టర్ మూవీ అన్న. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. డైలాగ్సే బాగున్నాయి మూవీలో. సినిమా డైలాగ్స్లు బాగున్నాయండి. క్రిష్ డైరెక్షన్ బాగుంది. చూసినట్లయితే టాలీవుడ్ చరిత్రలో ఒక బాహుబలి, ఒక అత్తారింది దారేది, ఒక శ్రీమంతుడు, ఇప్పుడు లేటెస్ట్గా ఒక శాతకర్ణి. 1000 రోజులు పక్క, ఎలాంటి సందేహం లేదు. నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానికి చెప్తున్నాను, ఈ రోజు పక్క ఈ సినిమా 4 సార్లు చూస్తాను. థ్యాంక్ యూ. ఇది ప్రతి ఒక్క తెలుగుడు చూడాల్సిన పిక్చర్ అండి. జై తెలుగుడు, జై బాలయ్య. సూపర్ సినిమా. బాగా తీశాడు, సినిమా బాగా తీశాడు. సూపర్. జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ సూపర్ బ్యాటింగ్, సూపర్ బ్యాటింగ్. జై బాలయ్య. సూపర్ మూవీ, చాలా బాగుంది. బాగుంది, సూపర్ బాగుందండి. చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్. బాగుంది. బాగుంది బాగుందండి. ఏబిఎన్ లేదా? ఏబిఎన్ సూపర్, చాలా బాగా తీస్తాడు. 100% క్వాలిటీ మూవీ. కుమ్ముడు ఓవర్ దంచుడు స్టార్ట్. సూపర్ బాగుంది. జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ 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 సూపర్. బాల యాక్టింగ్ బాగుంది. సూపర్. క్రిష్ డైరెక్షన్, బాల యాక్టింగ్ ఎక్సలెంట్. రాజమౌళి చూసి నేర్చుకోవాలి, రాజమౌళి చూసి నేర్చుకోవాలి. జై బాలయ్య.
బాగుంది. జై హో బాలయ్య, జై జై బాలయ్య. మూవీ వాస్ సూపర్, సింప్లీ బాబాయ్ సంచలి, జై బాలయ్య రచ్చ, జై బాలయ్య. ఎక్సలెంట్. పర్లేదు భయ్, ఒకసారి చూడొచ్చు. చాలా బాగుందండి, చాలా బాగుందండి. సంక్రాంతి బాలయ్య బాబుదే, జై బాలయ్య. క్రిష్ చాలా చాలా బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేశారు. బాలయ్య కెరియర్లో ది బెస్ట్. సూపర్. బాగుందండి. బాగుంది. బాగుంది. సూపర్. చాలా బాగుంది. సూపర్. చాలా బాగుందండి. బాగున్నారు. సూపర్. బాగుంది. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది, చాలా బాగా తీశారు. తక్కువ రోజుల్లో కృషి గారు చాలా అద్భుతంగా చేశారు. ఇట్స్ ఎ గుడ్ మూవీ. మన తెలుగు వాళ్ళు ప్రతి వాళ్ళు చూడవలసిన సినిమా. థ్యాంక్ యూ. బాగుంది. చాలా బాగుంది. తెలంగాణ చాలా బాగుంది. డైరెక్షన్, మాటలు అద్భుతం. చాలా బాగుందండి. సూపర్ భయ్. బాగుంది. జై బాలయ్య. సూపర్ డైరెక్షన్, అవసరం. డిఓపి బాగా ఇచ్చారన్న, డిఓపి బాగుంది, సినిమా కూడా బాగుంది. బాలకృష్ణ గారి డైలాగ్స్ ఇందులో ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంతమంది బాగా చేస్తారు. డైలాగ్స్ మాత్రం చాలా బాగా లెంతీగా చాలా సూపర్గా ఉంది. అసలు గూస్ బాంబ్స్ వస్తున్నాయి, సినిమా చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. తెలుగులో ఇంత మంచి చరిత్ర ఉందా అని ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇంక ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ తెలుగు. చాలా బాగా తీశారు. సినిమా చాలా బాగుందండి, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. బాలకృష్ణ గారి డైలాగ్స్ బాగున్నాయి, కృష్ణ డైరెక్షన్ కూడా బాగుంది. ముఖ్యంగా సినిమాలో మాటలు చాలా బాగున్నాయండి. ఇప్పుడు మనం ఈరోజు చూసినట్లయితే టాలీవుడ్ చరిత్రలో మనం ఈరోజు గమనించినట్లయితే ఒక బాహుబలి, ఒక అత్తారింది దారేది, ఒక శ్రీమంతుడు, ఇప్పుడు లేటెస్ట్గా ఒక సాతకర్ణి. పక్కా 1000 రోజులు అర్థం, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే, బాగుందండి. బాగుంది. సినిమా చాలా బాగుందండి. బాలకృష్ణ, హేమమాలిని, శ్రియ ఇలాంటి అత్యంత భారీ తారకులతో తీసినటువంటి ఈ సినిమా ఎంతో గొప్పగా ఉంది. అంతేకాకుండా కరెక్ట్గా చెప్పాలంటే స్త్రీల ఔన్నత్యం గురించి ఆ రోజున చాటి చెప్పారు. ఒక శతాబ్దం కథ, ఒక తెలుగువాడి కథ, అందరూ చూడదగ్గ సినిమా. అద్భుతమైన సినిమా అండి. బాలకృష్ణ గారు, క్రిష్ గారు అద్భుతంగా తీశారు ఈ సినిమాని. ఈ సినిమా బాలకృష్ణ తప్ప ఎవరు తీయలేరు, ఎవరు చేయలేరు. అద్భుతంగా తెలుగు జాతి ఖ్యాతిని మరి చాటి చెప్పారు ఈ సినిమాలో. జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్, ఎక్సలెంట్. చాలా బాగుంది. అనుకున్నట్టే ఆబ్వియస్గా బాలకృష్ణ మూవీ అంటే సూపర్ హిట్ అని అనుకుంటాము. యా, వెరీ నైస్ అండ్ ఫన్ టైమ్స్ అనమాట. చాలా బాగుంది, ఎగ్జైటెడ్గా ఉన్నాం. యా, అవసరం అదంతా చెప్పక్కర్లేదు, ఆబ్వియస్గా బాగుంటాయి. యా, చాలా బాగుంది. అండ్ యా, అవును, యా, వెరీ నైస్. చాలా బాగుందండి, బాగా చేశారు బాలకృష్ణ గారు. రియల్లీ గ్రేట్ మూవీ. ప్రైడ్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇట్ ఈస్ వన్ మోర్ బెనర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ. అద్భుతం, అద్భుతం. ఆ నటన అద్భుతం, ఆ డైలాగులు అద్భుతం, అతని మ్యానరిజమ్స్, ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్. హ్యాట్స్ ఆఫ్ టు క్రిష్. ఇప్పటి నుంచి బాలకృష్ణ సెకండ్ వర్షన్ చూసినట్టే, అసలు సూపర్. థ్యాంక్ యూ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.